హాయ్ ఫ్రెండ్స్, మేఘన యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మేము పంచారామ క్షేత్రాల్లో ఒకటైన భీమేశ్వర స్వామి ఆలయానికి అయితే వచ్చేసాము. లోపలికైతే వెళ్తున్నామండి. ఇదిగోండి, ఈరోజు అయితే అసలు ఫుల్ వాన, మొత్తం వానేనండి. అసలుకి మధ్యాహ్నం 3 గంటల నుంచి బాగా వాన పడుతుంది. ఇప్పుడే కాస్త ఆగింది వాన. ఇంకా స్వామివారి దర్శనం చేసుకోవటానికైతే లోపలికి వెళ్తున్నాం. స్వామివారి దర్శనం టయాలండి ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు. సాయంకాలం 4 తర్వాత అయితే గుడి ఓపెన్ చేస్తారండి. ఎప్పుడైనా దర్శనం చేసుకోవచ్చు స్వామివారి దర్శనం. ఇదిగోండి కాలభైరవుడు, నమస్కారం అయితే చేసుకోవాలి. ఇదిగోండి, ఇటు నుంచి అయితే కోనేరు వైపు వెళ్ళాలి. ఇటు స్వామివారి కోనేరు అయితే ఉందండి. ఇదిగోండి, చిన్నపిల్లలు బిందెలతో నీళ్ళు అయి తీసుకొస్తున్నారు కదా, అవి శివలింగానికి అభిషేకం చేయడానికి. ఈ కోనేరులోంచి నీరు తీసుకొని వచ్చి బయట ఉన్న శివలింగానికి అభిషేకం అయితే చేస్తారు. ఇదిగోండి, బయట ఉన్న శివలింగం ఇదే. ఇక్కడ కోనేరులోంచి తెచ్చిన నీరుని ఇక్కడ శివలింగానికి అభిషేకం అయితే చేస్తుంటారు. ముందు ఒక బిందెతో నీళ్ళు అయితే పోసి మన మనసులో ఉన్న కోరికనైతే స్వామివారికి చెప్పుకోవాలి. ఆ కోరిక నెరవేరిన తర్వాత వచ్చి మనం ఎన్ని బిందులు అయితే పొయ్యాలనుకుంటామో అన్ని బిందులు నీళ్లు పోసి ఆ మొక్క అయితే చెల్లించుకోవాలంటండి. అక్కడున్న భక్తులైతే చెప్పారు నాకు. శ్రీ చాళుక్య కుమార రామ భీమేశ్వర స్వామివారి దేవస్థానం అండి, పంచారామ క్షేత్రము. ఇక్కడ స్వామివారు 14 అడుగుల ఎత్తులో ఉంటారండి, యోగలింగ రూపంలో. ఇది సామర్లకోట పట్నం, కాకినాడ జిల్లాలో అయితే ప్రసిద్ధిగా చెందిందండి. పంచారామ క్షేత్రాల్లో ఇది ఒకటి. ఇదిగోండి, కనిపించేదే ధ్వజస్తంభం. లోపల కనిపిస్తుంది కదండి నంది, అది నంది మండపం. ధ్వజస్తంభానికి నమస్కారం అయితే చేసుకొని మనం నంది మండపంలోకి అయితే వెళ్ళాలి. ఇదిగోండి, నంది మండపంలోకి అయితే వెళ్తున్నాం. ఇక్కడ నంది చాలా పెద్ద నంది అండి, చాలా అంటే చాలా బాగుంటారు. మన మనసులో ఉన్న కోరికని నంది చెవిలో చెప్తే అక్కడ స్వామికి అయితే వినిపిస్తుంది. ఇక్కడ గంటను కొడితే ఓంకారం శబ్దంగా వినిపిస్తుంది. ఇదేనండి గుడి ప్రాంగణం మొత్తం. ఇప్పుడు 2వ అంతస్తులో అయితే ఉన్నాము. ఇక్కడ స్వామివారి తల భాగం అయితే ఉంటుంది. మనకి శివలింగం తల భాగం అయితే కనిపిస్తుంది. ఇదిగోండి, కింద అంతస్తులో ఏమన్నా స్వామివారి పాద భాగం అయితే కనిపిస్తుంది. ఇదిగోండి, విఘ్నేశ్వర స్వామి మనకి ఎలాంటి విఘ్నాలు లేకుండా చూసుకుంటారు. ఇక్కడ లక్ష్మీనారాయణులు అయితే మనకి కనిపిస్తుంటారు. గుడి ఇది మొత్తం గుడి అండి. ఇటు నుంచి అయితే బయటికి రావాలి. అంతేనండి, స్వామివారి దర్శనం అయితే చేసుకొని ఇటు నుంచి అయితే రావాలి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. బాయ్ బాయ్.